ఓకే సార్. సార్. ఇక్కడ మనకి కనెక్టెడ్ వ్యాలెట్ పక్కన ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంది కదా, దాంట్లో ఏమన్నా ఉన్నాయో చెక్ చేద్దాం ఒకసారి. దాన్ని టచ్ చేయండి ఒకసారి. పైన కనెక్టెడ్ వ్యాలెట్ పక్కన ఫార్మింగ్ వ్యాలెట్. ఎస్ సార్, 108 పైన ఫార్మింగ్ వ్యాలెట్ ఉంది కదా, అది దాని టచ్. ఓకే ఓకే. సార్ సార్ దీంట్లో అర్థమైందా? ఏమి లేవు సార్. మాకు అలా ఓపెన్ చేసినట్టు కూడా రాలేదు సార్. దీంట్లో లేదు, చేశాను నేను. దీంట్లో చేశారా? అయితే ఓకే ఏమి లేవు. ఓకే. జీరో అంటే కంప్లీట్ వర్షన్ లో చేస్తారు సార్, మొత్తం జీరో అయితే. ఓకే, వావ్ సూపర్. అయితే కింద రివర్స్ అంటే స్టేటస్ అని ఉంది దీనికి కదా, డిపిసి ఫార్మాట్ చేయలేదా దీనికి? రివార్డ్ స్టేటస్ కింద రివర్స్ స్టేటస్ టచ్ చేయండి. అంటే దీనికి డిపిలు కనెక్ట్ చేయలేదా సార్? లేదు లేదు, డిపి కనెక్ట్ లేదు సార్. ఇది వ్యాలెట్ అందుకని కొత్త ఓకే. చేసుకొని పెట్టాను. ఓకే సార్, ఓకే సార్, ఓకే. అదే డిపిలు ఏమైనా కనెక్ట్ ఉన్నాయేమో అనుకున్నాను. ఓకే. లేదు లేదు. ఓకే సార్. ఓకే సార్, ఇందులో అయితే అసలు మీరు టోకెన్ ఫార్మింగ్ అనేది చేయలేదు, ఓకేనా? చేయలేదు సార్. ఓకే సార్, ఇందులో ఏం లేదు సార్, జీరో. ఓకే, ఫార్మింగ్ పేజ్ అనేది జీరో. ఓకే. మీకు ఫార్మింగ్ అంటే డీపీలతో ఉండదు చూపిస్తాను సార్. అంటే ఫార్మింగ్ పేజ్ అనేది ఇందులో జీరో ఉంది, మీరు ఓన్లీ స్టేకింగ్ దీన్ని దాంట్లో ఇంప్లిమెంట్ లేదు. చేశారు. అప్పుడు డీపీలతో చేసిన వ్యాలెట్ ఉంటే చూపిస్తాను సార్. ఇదిగో డీపీలతో చేసింది మెయిన్ వ్యాలెట్ సార్. ఇది మెయిన్ వ్యాలెట్ సార్? ఎస్ సార్. ఇది క్వాలిటీ వ్యాలెట్. వాట్ చేస్తారు అదే? ఓపెన్ అవుతుందా? అవుతుంది సార్, కనెక్ట్ చేయండి. కనెక్ట్ వ్యాలెట్. ఎన్నో సార్ స్క్రీన్ కనిపిస్తుంది కదా? అవుతుంది సార్, అవుతుంది. ఓకే. ఓకే సార్, లాక్ పడినట్టు చూడండి. ఓకే. ఓకే, ఇందులో మనం టోకెన్ స్టేకింగ్ వ్యాలెట్ అనేది చూడండి, ఏమైనా ఉన్నాయో చూద్దాం. స్టేకింగ్ వ్యాలెట్ లో స్టేకింగ్ వ్యాలెట్ చూస్తాను సార్. చూస్తాను. 500. 512. ఓకే, నో ప్రాబ్లం సార్. రివర్స్ స్టేటస్ టచ్ చేయండి కింద. ఓకే, టోకెన్ స్టేకింగ్ సార్. టోకెన్ స్టేకింగ్ లో ఆల్రెడీ 1202 రిలీజ్ అయి ఉన్నాయి మీకు, ఓకేనా? మీరు కావాలంటే రీస్టేకింగ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక కొత్త వ్యాలెట్ కి ఉపయోగించుకోవచ్చు కావాలంటే, ఓకేనా? ఇది అది రీస్టేకింగ్ చేస్తాం సార్. ఇది దీంట్లో ఇంకా 2000 చేయాలి. 24,000 చేసండి అయితే. పోతే దీంట్లో అన్ని చూడండి సార్. ఇది చూద్దాం సార్. ముందు దీనికి రీడీమ్ చేస్తారనుకో, ఇది కంప్లీట్ అయిపోద్ది, తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం మనం. అదే మొత్తం దీన్ని
ఫార్మింగ్ అన్నీ ఉన్నాయి సార్ దీంట్లో. అవునవును, చూద్దాం సార్. ఆ, ఇందులో బుట్- బిఎన్బి ఉన్నాయి సార్ ఇందులో. దీంట్లో బిఎన్బి లేదు సార్. లేవా? ఓకే సార్, అయితే మళ్ళీ చేద్దరు కానీ పక్కన వ్యాలెట్ అది స్టేకింగ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. పైన వ్యాలెట్ స్టేకింగ్. ఓకే. ఓకే, ఇందులో అయితే ఏం లేవు సార్, 277 ఉన్నాయి కూడా, నో ప్రాబ్లం. అయితే మీరు ఏం ఆ, చేస్తారంటే డైరెక్ట్ టోకెన్ ఫార్మింగ్ వెళ్ళండి. పైన టోకెన్ ఫార్మింగ్ అని ఉంది కదా, దానికి వెళ్ళండి. టోకెన్ ఫార్మింగ్. ఓకే సార్. మీరు ఏంటంటే తర్వాత బిఎన్బి వేసుకున్నాక అది రీస్టేకింగ్ అనేది ఆ, చేసుకోండి. ఫండింగ్ నేను చేస్తాను. అది ఓకే. ఇప్పుడు మనం స్టేకింగ్ లో 1000 చేసాం కదా, ఆ 1000 చేస్తానికి చూస్తే మామూలుగా ఫండింగ్ లోకి వెళ్తాయంటే ఫండింగ్ లోకి లేదుగా ఇప్పుడు నువ్వు చెప్పినాక ఫండింగ్ లోకి వెళ్ళదు. పివిసి అవును, వ్యాలెట్ స్టేకింగ్ లోకి వెళ్తాయి. కనెక్ట్ సార్. కనెక్ట్ చేయండి సార్. అది పిన్ ఇవ్వండి, మీ లాగిన్ పిన్ ఇచ్చేయండి. పిన్ ఇచ్చి సబ్మిట్. ఇది వైఫై బాగానే ఉంది సార్. సార్ ఓకే, కంటిన్యూ చేయండి. కనెక్ట్ కనెక్ట్ కంటిన్యూ. కనెక్ట్. ఓకే సార్, మనకి ఓకే రిఫ్లెక్ట్ అవ్వలే. ఇంకా పక్కన ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంది కదా, దాన్ని ఒకసారి టచ్ చేయండి. వ్యాలెట్ పైన రెండవది. అవును సార్, అవును. ఓకే. రిఫ్లెక్ట్ అవ్వలేదు సార్ ఇంకా. అవుతుంది ఇప్పుడు కొంచెం అవుతుంది. లేట్గా. కొంచెం మబ్బులు గమ్మి అట్లా ఉంది వాతావరణం. అవును సార్, అవును. వర్షం పడతా ఓకే సార్. మబ్బులు గమ్మి. ఇందులో ఓన్లీ 94 రిలీజ్ అయి ఉన్నాయి సార్. ఓకేనా, $94 వ్యాలెట్ ఈ ఫార్మింగ్. ఎర్లీ బర్త్డే ఓకే సార్. చేసుకోవడమే కదా సార్ ఇవి? కాదు సార్, ఇది డీపిల్ సార్. ఇవి మనకి డీపిల్ ద్వారా వచ్చినాయి కదా, మీరు కనెక్ట్ చేసి అన్నారు చూసారు, అయ్యి. ఓకేనా, ఈ రివర్స్ మనం స్టేటస్ టచ్ చేయండి సార్. మనం విత్డ్రా చేసుకోవచ్చునా? విత్డ్రా చేయడానికి లేదు సార్. ఇక్కడ నుంచి మనం ఏంటంటే వ్యాలెట్ ఫార్మింగ్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అక్కడ నుంచి మనం చేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా, రివర్స్ స్టేటస్ టచ్ చేయండి ఒకసారి. రివర్స్ స్టేటస్ కింద. ఓకే. ఓకే సార్, ఇందులో టోకెన్ ఫార్మింగ్ అనేది 1238తో చేశారు. వ్యాలెట్ ఫార్మింగ్ అనేది 5500తో చేశారు. మీరు ఏం చేస్తారంటే ఒకసారి పక్కన రీడీమ్ రివార్డ్ అని ఉంది సార్, దాని టచ్ రివార్డు లాస్ట్ లో 5500 పైన పైన రెండో రౌండ్. ఓకే. వేస్తారు. మీకు ఇక్కడ ఎన్ని రిలీజ్ అయి ఉన్నాయో ఇప్పుడు తెలుస్తుంది. ఓకే. రిఫ్లెక్ట్ అవ్వాలా? బాగా లేట్గా వస్తుంది సార్. 141 టోకెన్ అంటే మీకు $141 అనేది ఇందులో రిలీజ్ అయి ఉన్నాయి. ఓకేనా సార్, మీరు ఆల్రెడీ విత్డ్రాల్ కూడా పెడుతున్నారు కదా ఇక్కడ. ఓకే, నో ప్రాబ్లం.
ఓకే సార్, పక్కన వ్యాలెట్ ఫార్మింగ్ అని టచ్ అండి, అందులో ఎంత ఉందో చూద్దాం. వ్యాలెట్ ఫార్మింగ్ 88 ఉన్నాయి, 88.19 ఉన్నాయి. ఓకే సార్, సార్ ఇక్కడ కూడా మీరు ఏంటంటే 100 వెంకటేష్ గారు, ఆల్రెడీ మీరు వెంకటేష్ గారు ఒక్క మాట. సార్ వెంకటేష్ గారు, చెప్పండి సార్, చెప్పండి ఇక్కడ సార్. 100 ఉన్నాయి అనుకో, అవి ఎక్కడికి ఆ, మనం చేయొచ్చండి? మనం ఫార్మింగ్ ఈ చేసుకోవచ్చు, వ్యాలెట్ అంటే మనకి సెల్ఫ్ చేసుకోవచ్చు, లేదంటే గనక అదర్ కూడా చేయొచ్చు మీరు. ఎక్కడికి వెళ్తాయి? అవి టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్తాయా, లేదా టోకెన్ మళ్ళీ వ్యాలెట్ ఫార్మింగ్ లోనా? టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్తున్నాయి ఇప్పుడు. ఇక్కడ 100 అయితే ఆ, టోకెన్ ఫార్మింగ్ లో. అదే ఇది ఆ, సీడ్ ఫండింగ్ లో ఆ, ఉమ్, అక్కడ కూడా ఉంటది కదా స్టేకింగ్ స్టేటస్ అని. అవును, సేమ్ మనకి సెల్ఫ్ వ్యాలెట్ స్టేకింగ్ డివైడ్. వ్యాలెట్ కాదు కాదు, ఇది మనం వ్యాలెట్ సార్ అదే స్టేకింగ్ అని ఉంటది కదా. వ్యాలెట్ స్టేకింగ్ రివార్డ్ అక్- అక్- మీరు అనేది. అక్కడ 1000 వచ్చింది అనుకో, అక్కడ అవి ఎక్కడికి పోతాయి? సేమ్ అలాగే మన వ్యాలెట్ స్టేకింగ్ కి వెళ్తున్నాయి అనమాట, మామూలు టోకెన్ స్టేకింగ్ వెళ్తున్నాయి అనమాట. షిఫ్ట్ అవుతున్నాయి, మళ్ళీ దాంట్లోనే 100కు 100 వస్తాయా? అది నేను అడగటం. లేదు 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 సార్, ఆల్రెడీ చూడండి ఇక్కడ 400 చేశారు ఆల్రెడీ వేరే అదర్ ద్వారా. ఓకే, అది అయింది చూడండి, ఆల్రెడీ నేను కూడా చేశాను, ఆల్రెడీ చెక్ చేశాను కూడా. ఇప్పుడు వ్యాలెట్ రివార్డ్ లో వచ్చినాయి మనం సెల్ఫ్ చేసుకున్నా గానీ మనకి టోకెన్ స్టేకింగ్ లో అవుతున్నాయి అనమాట, యాడ్ అవుతుంది. 400 అయినా చేయొచ్చా? అవునవును సార్. వ్యాలెట్ స్టేకింగ్ లో 400. వ్యాలెట్ ఫార్మింగ్ కదా ఇది. ఇది వాలెట్ ఫార్మింగ్ సార్, ఇది వ్యాలెట్ ఫార్మింగ్ చాలా లో 100 కదా ఒకసారి చేసేది. 500 కూడా ఉంది సార్, 500 వరకు ఇచ్చారు ఆప్షన్. 500 వరకు మార్చారు. అంటే ఒకే అంటే మీరు ట్రాన్సాక్షనా, లేకపోతే అంటే ఒక ట్రాన్సాక్షనే మీరు 100 చేసుకోండి, 200 చేసుకోండి, 300 చేసుకోండి, 500 చేసుకోండి, ఒక ట్రాన్సాక్షనే. ఇప్పుడు నాకు ఒక దాంట్లో సీడ్ ఫండింగ్ లో అదే వ్యాలెట్ స్టేకింగ్ లో 1000 అయినాయి. అవి ఏం చేయమంటారు? అది నేను వ్యాలెట్ స్టేకింగ్ రివార్డ్ లో వ్యాలెట్ స్టేకింగ్ రివార్డ్ లో అవి మీరు చేసుకోవచ్చు. మీరు సెల్ఫ్ కావాలంటే మీరు సెల్ఫ్ చేసుకోండి, లేదంటే కనుక మీరు ఏమైనా అదర్ కావాలంటే అదర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అదరకు చేసుకుంటే అక్కడ వాళ్ళకి టోకెన్ స్టేకింగ్ లోకి వెళ్తాయి. అవును సార్, అవును. ఓకే. ఆ తర్వాత ఇది అయిన తర్వాత ఒకసారి నాది ఒక అకౌంట్ లో రిఫరల్, ఇది అర్థం కావటం లేదు, రిఫరల్ ఇన్కమ్. ఇది అయిపోయిన తర్వాత ఒకసారి అది చూద్దాం. ఓకే సార్, ఓకే సార్. సార్ వ్యాలెట్ ఫార్మింగ్ లో ఇది ఆల్రెడీ 88 మీకు 19 ఉంది కదా, మీరు ఆల్రెడీ చేశారు కానీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ 100 అవగానే మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే సార్. సార్ అదే ఇందాక నేను చెప్పా కదా, మన ఇతరాలు కావలేదని ఒక వ్యాలెట్ లో. ఇది సేవ్ పాల్లో చూసుకొని అక్కడికి వెళ్దాం సార్. ఓకే సార్. ఎట్లా సేవ్ పాల్లో ఉన్నాం కదా, సేవ్ పాల్లో చూస్తున్నా చూసా. సార్ కనిపిస్తుందిగా ఇదిగో ఈ వ్యాలెట్ లో. ఓకే సార్. పేరు కనిపిస్తుంది కదా సార్? పేరు కనిపించట్లేదు, మీరు ఆల్రెడీ మళ్ళీ టోకెన్ స్టేకింగ్ వెళ్ళిపోయారు. మళ్ళీ టోకెన్ స్టేకింగ్ లోకి వెళ్ళానా? అది ఇంటూ కొట్టండి సార్, పైన ఇంటూ అని ఉంది కదా, ఆ ఇంటూని కొట్టండి, మీరు హోమ్ కి వెళ్ళండి. కొట్టాను. ఓకే, కింద వ్యాలెట్ అని ఉంది కదా, వ్యాలెట్ ని టచ్ చేయండి. చేశాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే గణేష్. ఓకే, గణేష్. ఓకే, ఇందులో మీకు ఏంటి సార్ డౌట్? దీంట్లో 100 పీవీసీ మెటా ఉన్నాయి, మళ్ళీ ఏమో 1.5 కేమో బిఎన్బి ఉన్నాయి, 2.45 కేమో బిఎస్టీ ఉన్నాయి. అదే 2 పాయింట్ దీంట్లో మాకు కనిపించలే, ఎందుకు ఇతురా పెడదామని చెప్పి వ్యాలెట్ స్టేకింగ్ లో టెస్ట్ వ్యాలెట్ లాగా పడుతుంది కానీ సార్ ఇందులో కూడా కనిపించింది కదా, ఇప్పుడు సేఫ్ వల్ల కూడా కనిపించినాయి కదా. అది ఒక్కడ ఇతురా పెడదామంటారు అంటే. ఓకే, మీరు ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళండి. ట్రస్ట్ వ్యాలెట్ లో ఏం కనిపిస్తుంది, ఇందులో మీకు ఏం కనిపించట్లేదు, ఒకసారి క్లారిటీ కావాలి నాకు. దీంట్లో మాకు కనిపించలే, అందుకు దీంట్లో కనిపించలా. కనిపించినాయి కదా ఇప్పుడు మీకు కనిపించింది, మాకేందో 0.24 పడుతుంది. మళ్ళీ మీ స్క్రీన్ లాక్ అయింది, లాక్ ఓపెన్ చేయండి ముందు. స్క్రీన్ లాక్ అయిందా? ఓకే ఓకే.
సార్ కనిపిస్తుందిగా. ఓకే సార్, మీకు ఇక్కడ చూడండి సార్, ఆ, బిఎన్బి అనేది కింద డాలర్ ఉంది, 1.56 అనేది డాలర్ ఉంది. ఓకే, ఆ, ఆ, బిఎస్టి అనేది అది కూడా డాలర్ ఉంది, 2.47 డాలర్ ఉంది. ఆ, ఆ. ఇక్కడ ఆ, కనిపిస్తుంది. మనం విత్డ్రా పెడతానికి పై వ్యాలెట్ ఓపెన్ చేసేసరికి ఇక్కడ ఇందులో కాలేదు. విత్డ్రా బిఎస్టి విత్డ్రా ఏం పెడతారు? ఇప్పుడు బిఎస్టి ఆల్రెడీ మనకి కన్వర్ట్ అవ్వట్లేదు కదా. మీరు కావాలంటే ఏమన్నా కావాలంటే కన్వర్ట్ అయ్యే ఆప్షన్ ఉంటే గనక మీరు బిఎన్బి కింద మార్చుకొని కన్వర్ట్ చేసుకోవడం అంతే. దీన్ని డైరెక్ట్ బిఎన్బి మార్చుకోవచ్చు సార్. అది చూడాలి సార్, ట్రై చేయాలి ఒకసారి. స్వాప్ ఆప్షన్ లోకి వెళ్ళి ట్రై చేయాలి. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి మరి ఎందుకు ఉంచేశారు? మరి బిఎస్టి అనేది మనకి స్టాప్ అయింది కదా. సరే సార్, అయితే ఇప్పుడు ఏం వీలైద్ది చేద్దామంటే అది, లేదు రేపు చూద్దామంటే రేపు చూద్దాం. రేపు చూద్దాం సార్, రేపు అసలు కన్వర్ట్ అవుతుందో లేదో చూసి అప్పుడు చేద్దాం లైవ్ లో. ఓకేనా? సరే సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ ఓకే. సార్. స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. మన టెలిగ్రామ్ మీటింగ్ లోకి వచ్చి స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. ఆపుతున్నాం. మళ్ళీ లాక్ అడింది మీది ఫోన్. డైరెక్ట్ టెలిగ్రామ్కి వెళ్ళండి సార్. భూ భూ ఓకే ఓకే సార్, సార్, థ్యాంక్ అయితే యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, జనార్దన్ సార్ 1 మినిట్ సార్. మన గ్రంథి శ్రీనివాస్ సార్ 1 మినిట్. సార్ ఇందాక నుంచి ఎందుకో చేస్తాను. జనార్దన్ సార్ ఏమైనా మాట్లాడాలా? జనార్దన్ అంబోజీ. ఓకే సార్, ఓకే సార్. మన గ్రంథి శ్రీనివాస్ సార్, వెల్కమ్ సార్. ఓకేనండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. చేయండి సార్, చేయండి. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. సార్ మీది ఆగిపోయింది మళ్ళీ. సార్ స్క్రీన్ షేర్ ఆగిపోయింది. చెప్పండి సార్, జనార్దన్ సార్ మాట్లాడండి, మీ మాట వినిపిస్తుంది మాకు. సార్ ఇది నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. వెంకటేష్ గారు చెప్పండి సార్. సార్ హలో, చెప్పండి సార్, జనార్దన్ సార్ చెప్పండి. మీ వాయిస్ స్టార్ట్ కొట్టంగానే వెనక్కి వస్తుందండి. అవును సార్, కొద్దిగా టెలిగ్రామ్ అనేది కొద్దిగా ప్రాబ్లం ఉంది. నాది కూడా సేమ్ అదే ప్రాబ్లం. నాది టోకెన్ స్టేకింగ్ ఓపెన్ అవ్వట్లేదు సార్. మీరు టోకెన్ స్టేకింగ్ ఓపెన్ అవ్వట్లేదా? ఓకే సార్, అంటే ట్రస్ట్ వ్యాలెట్ లోనా లేకపోతే మీరు సేఫ్ ఫాల్ లో ఇన్స్టాల్ చేసి? సేఫ్ ఫాల్ మొన్నటిదాకా ఓపెన్ అయింది సార్. అయితే కాయిన్ మార్కెట్ అని వస్తుంది, టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ అవుతుంది కానీ అది కావట్లేదు సార్. ఒకసారి లైవ్ లో రమ్మంటారా సార్? టోకెన్ స్టేకింగ్ అనేది ఓపెన్ అవ్వట్లేదా? ఓకే, అవునండి, రండి రండి. లేదు ఒక్క నిమిషం. స్క్రీన్ షేర్ చేయండి సార్ షేర్ చేయండి. పైన వీడియో. ఓకే, అవుతుంది. సేఫ్ ఫాల్ కంటిన్యూ సార్, సేఫ్ ఫాల్ లో కలండి. సార్. ఓకే, చేయండి సార్. ఎక్స్ప్లోర్ టచ్ చేయండి. ఇది కింద సార్ టోకెన్. సార్ 1 మినిట్. మీకు ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అంటే నాకు అర్థమైంది. మీరు ఏం చేస్తారంటే ఆ టోకెన్ స్టేకింగ్ డాటా ఇవో అనేది మీరు క్యాన్సిల్ చేసండి. అది ఇంటూ ఉంది కదా, ఆ ఇంటూ కొట్టండి. రాంగ్ అది. ఓకేనా? ఇంటూ కొట్టండి సార్. ఓకే, ఇప్పుడు మీరు టైప్ చేయండి అక్కడ టోకెన్ స్టేకింగ్ డాటా ఇవో అని. టోకెన్ స్టేకింగ్ KING సార్, అదే ఎన్ మిస్ అవుతుంది మీకు అక్కడ. NG సార్
అంతే వస్తుంది సార్ అది. సార్ అంతే రాదు మీకు. సార్ టోకెన్ ఓకే ఫార్మింగ్ ఓకే లోకి సీడ్ ఫండింగ్ చేయండి డాట్ సార్. ఐవో చేద్దాం సార్, నో ప్రాబ్లం. డాట్ ఐవో ఓకే. కింద బిఎన్బి స్మార్ట్ చైన్ ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి కింద. ఓకే, మీరు అది ఓకే చేసి కన్ఫర్మ్ చేయండి. అంటే చాలా మంది కొద్దిగా డాటా ఐవో ఏమో స్పేస్ ఇస్తున్నారు, దాని తర్వాత కనెక్ట్ వ్యాలెట్ చేయండి, డాటా ఐవో ఏమో స్పేస్ ఇస్తున్నారు. అలా చేయడం మూలన ఏమవుతుందంటే అవ్వట్లేదు అంతే. అవును సార్, అది కొంచెం అక్కడే ఆ జీ కాడ కొంచెం తేడా వస్తుంది సార్. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. స్టేకింగ్ అనే కూడా ఎన్ అనేది మీకు అక్కడ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు ఓపెన్ అవుతుంది కదా సార్? ఇప్పుడు ఓపెన్ అవుతుంది సార్. ఎస్ సార్, ఎస్ అంతే, నో థ్యాంక్ యూ ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, ఓకే థ్యాంక్ యూ సార్, సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ గ్రంథి శ్రీనివాస్ సార్, టెలిగ్రామ్ అనేది మీకు కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉంది, నాకు కూడా అదే ఇష్యూ. నేను అందుకనే గమ్ముని షేర్ చేయలేట్లే. మీరు ఏం చేస్తారంటే సార్, మన మీటింగ్ అయిపోయిన తర్వాత గ్రంథి శ్రీనివాస్ సార్ నాకు పర్సనల్ కాల్ చేయండి, ఓకేనా? ఓకే ఓకేనండి. ఓకే సార్, మీరు పడుకుంటే కనుక రేపు మార్నింగ్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే ఏం లేదు, పనుకోండిలేండి. ఓకే సార్, 5 minutes లో క్లియర్ చేయండి. ఓకే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్ ఉంటే కనుక రండి. ఈ టోకెన్ స్టేకింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి, స్పెల్లింగ్ అవి కూడా మనం చెక్ చేసుకోండి ఒకసారి. చాలా మంది కూడా అదే మిస్టేక్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే టోకెన్ స్టేకింగ్ డాట్ ఐ టచ్ చేసి ఓ మానేస్తున్నారు, మళ్ళీ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. అదొకటి. మళ్ళీ నేను ఇంకోటి, కొంతమంది ఏం చేస్తున్నారంటే టోకెన్ స్టేకింగ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి డాట్ ఐ ఇస్తున్నారు. దాని మూలన మనకి ఓపెన్ అవ్వట్లేదు అంతే. మీరు అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ అలాంటి ప్రాబ్లం కానీ అలాంటి ఇష్యూ కానీ ఉన్నప్పుడు మీకు టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ అవుతుంది అనుకోండి సార్, టోకెన్ ఫార్మింగ్ పేజ్లోకి వెళ్ళి పైన మనకి 3 లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ టచ్ చేసి సీడ్ ఫండింగ్ అని ఉంటుంది. ఓకే, మన కింద సీడ్ ఫండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని టచ్ చేసి వెళ్ళారనుకో, మీరు అక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇలా టైప్ చేసుకోవడం కనుక మీకు తెలియకపోతే కనుక. ఓకే సార్. ఇంకా ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలంటే రండి. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కనుక క్లియర్ చేసుకోండి. ఫార్మింగ్లో కానీ స్టేకింగ్లో కానీ ఏమైనా పెండింగ్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్, హనుమంత్ సార్, గుడ్ మార్నింగ్. హనుమంత్ సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్. సార్ వెల్కమ్. ఇంకా అంటే ప్రజెంట్ ఏంటంటే అప్డేట్స్ ఏం లేవు కాబట్టి మీరు మనకి స్టేకింగ్ పేజ్ కానీ టోకెన్ ఫార్మింగ్ పేజ్ కానీ ఎలా ఓపెన్ చేయాలి ఏంటి, అందులో ఏమన్నా పెండింగ్ వర్క్ ఏమైనా ఉంటే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్పడమే జరుగుతుంది. ప్రజెంట్ ఏంటంటే ఏమన్నా అప్డేట్స్ వచ్చేంత వరకు మనం ఇవన్నీ క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. పిన్ జనరేట్ చేసుకునే వాళ్ళు పిన్ జనరేట్ చేసుకోవడం, మనకి ట్రస్ట్ వ్యాలెట్లో ఏమన్నా డియాప్స్ అని వస్తున్న వాళ్ళు సేఫ్ వాల్ ఇన్స్టాల్ చేసుకోవడం. సేఫ్ వాల్లో మన పిన్ 12 కీవర్డ్స్ ఉంటాయి కదా సార్, ఆ 12 కీవర్డ్స్ అనేవి తీసుకెళ్ళి అందులో మనం చేసుకోవాలి. చేసుకుంటే కనుక అప్పుడు అందులో మన టోకెన్ స్టేకింగ్ అనేది ఫార్మింగ్ అనేది ఓకే అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. సార్ డిపిస్ ద్వారా ఫార్మింగ్ పేజ్లో ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరూ క్లియర్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే అన్లిమిటెడ్ కూడా ఇచ్చారు మనకి. 500 ఎన్ని టైమ్స్ అయినా మనం చేసుకునేలాగా ఇచ్చారు. దాని గురించి మీరు ఏమన్నా ఉంటే కనుక పెండింగ్ ఉంటే కనుక క్లియర్ చేసుకోండి. 500కి $5.89 అనేది కట్ అవుతుంది సార్, బిఎన్బి ఛార్జ్. ఓకే, ఇంకోటి సార్, ఇప్పుడు మనకి వ్యాలెట్ ఫార్మింగ్ రివార్డ్లో ఎవరికైనా కానీ మీకు అక్కడ రివార్డ్ అనేది ఒకవేళ 1000 కానీ 2000 కానీ వచ్చి ఏమైనా ఉండింటే కనుక మీరు ఏం చేసుకుంటారంటే సార్, మీ యాక్టివ్ అయితే ఏ అకౌంట్లు లేవో
ఆ అకౌంట్లకి మీరు యాక్టివ్ చేసి పెట్టుకుంటే దాని నుంచి వచ్చే వ్యాలెట్ రివార్డ్ అనేది మీకు రిఫ్లెక్ట్ అవుద్ది సార్. ఒకవేళ ఆ వ్యాలెట్ అనేది మీరు యాక్టివ్ చేయకపోతే కనుక అక్కడ రిఫ్లెక్ట్ అనేది అవ్వట్లేదు. అందుకని చెప్పేసి మీ మెయిన్ వ్యాలెట్లో ఒకవేళ ఏమన్నా 1000 కానీ 2000 కానీ 1500 కానీ అలా ఉన్నాయి, ఏం చేస్తారంటే 100 ఒక 10 వ్యాలెట్లకి 15 వ్యాలెట్లకి అలా చేసుకుంటే కనుక అప్పుడు ఆ 15 వ్యాలెట్ల నుంచి కూడా మీకు రివార్డ్ అనేది మీకు రిలీజ్ అవుతూ ఉంటాయి, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అదొకటి అబ్జర్వ్ చేసుకోండి. అంటే మళ్ళీ మనం బయట నుంచి మన ఫండ్ అనేది మళ్ళీ బయట నుంచి మళ్ళీ పెట్టక్కర్లేకుండా మన దగ్గర ఉన్న ఫండ్ మనమే యూటిలైజ్ చేసుకునేలాగా చూసుకోండి. సార్ రజక్ సార్, గుడ్ మార్నింగ్ సార్. రజక్ సార్, సార్ మొన్న మీరు క్లియర్ అయిందా మీది అది రజక్ సార్? సార్ ఏమన్నా మరి డ్రైవింగ్లో ఉండొచ్చు. ఓకే, వాసు సార్ హ్యాండ్ చేశారు. వెల్కమ్ సార్ వాసు సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ వాసు సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను ఆల్రెడీ, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. సార్ వాసు సార్ ఫండ్ టోకెన్, ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే కనుక అన్మ్యూట్ చేసుకోవచ్చు. నా వ్యాలెట్లో ఏమన్నా కానీ ఒకవేళ స్క్రీన్ షేర్ చేసి చూపిద్దామన్నా కానీ సేమ్ నాది ప్రాబ్లం అదే సార్. స్క్రీన్ షేర్ చేస్తుంటే స్టాప్ అయిపోతుంది. ఓకే, సిమ్యూన్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ సిమ్యూన్ సార్, వెల్కమ్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. నాది ఒకటి స్క్రీన్ షేర్ చేస్తా సార్, కొంచెం వాలెట్ డౌట్ ఉన్నది. చేయండి సార్, చేయండి, నో ప్రాబ్లం. ఓకే సార్, అవుతుంది సార్ స్క్రీన్ షేర్. మీకు ఎక్కడ డౌట్ ఉందో అక్కడికి వెళ్ళండి. టోకెన్ ఫార్మింగ్ లో సార్. ఓకే సార్, ఓకే. సార్ అక్కడ స్మార్ట్ చైన్ మార్చారా? ఓకే, ఇది ఏం చేయాలి సార్? బరే ఇదే వస్తుంది సార్. అది ఓకే, టచ్ చేయండి ఒకసారి. పైన మనకి ఒకసారి క్యాన్సిల్ చేయండి. ఏం చేయాలి సార్? క్యాన్సిల్ చేయండి సార్, క్యాన్సిల్ చేయండి. పైన ఇంటూ క్యాన్సిల్ చేయాలి. ఇంటూ కొట్టేసి క్యాన్సిల్ చేయండి. ఇంటూ కొట్టండి ఒకసారి. సార్. ఓకే, బిఎన్బి స్మార్ట్ చైన్ ఓకే చేశారు. ఫార్మింగ్ ఓకే. ఇప్పుడు టచ్ చేయండి బిఎన్బి స్మార్ట్ చైన్ మీద. ఓకే సార్, మీకు డౌట్ ఫార్మింగ్ వ్యాలెట్ లో ఓకే 61.54 ఉంది. ఓకే సార్, ఇది మొత్తం డీపీలతో వచ్చింది. సార్ 300తోనే 300 అయితే అయింది, ఇంకా 61 మిగిలినాయి సార్. డీపీలతో వచ్చింది. అవును సార్.
ఇంకా ఇవి వేరే రివార్డ్స్ ఏం చూపెడతలేదు, దీనికి పరిష్కారం ఏం చేయాలి సార్ దీనికి? సార్ ఒక్క నిమిషం అక్కడ అంటే టోకెన్ ఫార్మింగ్ అని ఏం చేయలేదు మీరు అసలు? ఈ అకౌంట్ చేయలేదు సార్, ఇంకా 2 అకౌంట్ కు చేసినవి ఆగిపోయినాయి, ఇట్లానే సార్ సేమ్ చూపెడుతున్నాడు. ఓకే ఓకే సార్, దేనికైనా సరే ఇప్పుడు ఏంటంటే సార్ మనకి టోకెన్ ఫార్మింగ్ అనేది యాక్టివ్ లో ఉంటేనే ఈ షో అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి వ్యాలెట్ రివార్డ్ లో మనకి ఫండ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలంటే కంపల్సరీ మీకు టోకెన్ ఫార్మింగ్ లో 100 తో అన్నా సరే మీరు యాక్టివ్ ఉండాలి. అప్పుడు మీకు ఏంటంటే అది యాక్టివ్ లో అన్నంతసేపు కూడా ఈ రివార్డ్ అనేది మీకు రిలీజ్ అవుతూ ఉంటది. అంటే ఎప్పుడు చేస్తే అప్పటి నుంచి రిలీజ్ అవుతుంది సార్, పాతవి కూడా ఇట్లా ఇక్కడ రివార్డ్ చూపెడుతుంది కదా, అది మీరు రిఫ్లెక్ట్ ఎప్పుడైతే అవుతుంది. చేస్తారు సార్, మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పటి నుంచే మనకి రిలీజ్ అవుతుంది. ఓల్డ్ మాత్రం ఇప్పుడైతే రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. మనకి ఎప్పుడైతే లాస్ట్ మొత్తం కంప్లీట్ వర్షన్ లో కంప్లీట్ అయ్యాక ఏమన్నా రిఫ్లెక్ట్ అవ్వచ్చు. ఓకే సార్. ఇది టోకన్ ఫార్మింగ్ చేయలేదు సరే, ఇంకా వేరే కొన్ని 2 అకౌంట్లు అవి ఎన్ని రోజులు రిఫ్లెక్ట్ అయింది. ఒక పోయిన సంవత్సరం ఇది సెప్టెంబర్ నుంచే అప్పటి నుంచి మొత్తం ఇక్కడ ఇది వస్తలేదు సార్, రిఫ్లెక్ట్ అవుతుంది కానీ పైన యాడ్ అవుతలేదు. పైన యాడ్ అవ్వట్లేదు, అదే సార్ మీకు టోకెన్ ఫార్మింగ్ అనేది యాక్టివ్ లేదని అర్థం. అది కంపల్సరీ చేయాల్సిందేనా సార్? అవును సార్, ఇది మనకి వ్యాలెట్ ఫార్మింగ్ అనేది మనకి కంపల్సరీ, మనకి వ్యాలెట్ రివార్డ్ రిలీజ్ అవ్వాలంటే టోకెన్ ఫార్మింగ్ అనేది యాక్టివ్ కంపల్సరీ. ఇప్పుడు మా కింద టీంలో చాలా మంది ఇట్లా చేశారు సార్, ఇక వాళ్ళు ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ చేయాలంటే ఇంట్రెస్ట్ తీసుకుంటలేరు, అంటే అది అకౌంట్ అది అయిపోతుంది. అవును సార్, అంటే మరి చూడాలి సార్, మరి ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మనకి అందులో వచ్చిన రివార్డ్ అనేది మనం యూటిలైజ్ చేసుకోవాలంటే ఫార్మింగ్ అనేది యాక్టివ్ చేసుకోవాల్సింది కంపల్సరీ. ఒకవేళ మళ్ళీ ఫైనల్ ఒకవేళ వాళ్ళకి 0 మొత్తం అన్ని కంప్లీట్ గా రిలీజ్ అయిపోయి వాళ్ళకి అక్కడ షో చేసేలాగా ఏమన్నా మరి లాస్ట్ నా సిస్టమ్ ఏమన్నా ఆప్షన్ ఇస్తుందా లేకపోతే ఇవ్వదా అన్నది లాస్ట్ వరకు చూడాలి సార్. ఎందుకంటే ఇప్పుడు మనం అయితే కంపల్సరీ చేసుకోవాల్సింది, ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళని కంపల్సరీ చేసుకోవాల్సింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒకవేళ 100 DPs కి లేకపోతే 150 DPs ఉన్నాయనుకోండి సార్, వాళ్ళు ఏమనుకుంటారంటే మేము మళ్ళీ $100 పెట్టి మళ్ళీ మేము ఎలా చేయగలుగుతాం అని చెప్పేసి అనుకోలే వాళ్ళంటే ఇంకా మనం ఏం చెప్పలేం, మనం వాళ్ళు వెయిట్ చేయాల్సిందే సార్. ఇప్పుడు మన అంటే కొన్ని అకౌంట్లు వేరే అకౌంట్లు ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళి చేస్తాం సార్. ఇప్పుడు వాళ్ళు 100 చేయాలంటే 10,000 అమౌంట్ కావాలి, అట్లా చేయలేకపోతున్నారు. అదే ఇబ్బంది సార్. అదే సార్ చూద్దాం, అంటే ఒకవేళ మళ్ళీ సిస్టమ్ ఏమన్నా దానికి ఏమైనా ప్రత్యేకించి మరి ఏమన్నా ఇస్తారా మరి ఏంటన్నా చూడాలి. ఎందుకంటే సార్ నాకు తెలిసిన మట్టుగా ఏంటంటే సార్ టోకెన్ ఫార్మింగ్ యాక్టివ్ లో ఉంటేనే మనకి ఇక్కడ వచ్చిన రివార్డ్ అనేది మనకి షో అవుతుంది, మనం వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది టోకెన్ ఫార్మింగ్ ఒకవేళ డీపీ ఇవి మన యూఎస్డిటీ లేకున్నా కూడా, దీంట్లో లేకున్నా కూడా మన పీవీసీ మెటతో కూడా చేయొచ్చు సార్? చేయొచ్చు సార్, నో ప్రాబ్లం. కానీ ఏంటంటే సార్ మీకు ఒకవేళ మెయిన్ వ్యాలెట్స్ ఉంటాయి కదా, మీరు ఏంటంటే బయట ఉన్న పీవీసీ మెటల్ లోపల పంపించుకోవడం కన్నా మీ దగ్గర ఉన్న ఫార్మింగ్ అనేది యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ లేని పక్షంలో అప్పుడు మీరు పీవీసీ మెటల్ యూజ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మా 2-3 అకౌంట్లు 25,000 అట్లా 2-3 అకౌంట్లు ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళి కొన్ని ఇది చేసుకొని టోకెన్ ఫార్మింగ్ చేయొచ్చా సార్ పీవీసీ మెటల్ యూజ్ చేసుకొని? అంటే మీకు బయట లేవు, అంటే వ్యాలెట్ లోపల ఉన్నాయి అనమాట. లోపల ఉన్నాయి, కొన్ని బయట కూడా కొన్ని ఉన్నాయి, 5-6 వేలు ఉన్నాయి. దానికి బయట మీకు $100 వర్త్ మీకు కావాలంటే దగ్గర చాలా కావాలి సార్. మీకు 10,000 కావాలి? 10,000 కాదు సార్, 12,000 దాకా కావాల్సి వస్తుంది. ఓకేనా? అట్లనా? అది అవి కొనుక్కొని చేయొచ్చా సార్? సార్ కొనుక్కొని చేయొచ్చు, లేకపోతే మీ అప్లైనర్ని అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే కనుక చూద్దాం, నో ప్రాబ్లం. మీరు చెయ్యాలనుకుంటే కనుక అప్రోచ్ అవ్వండి, సలహా ఇద్దాం. ఓకేనా? ఎందుకంటే ముందు మీ మెయిన్ వ్యాలెట్ ఉందన్నారుగా, అందులో ఎన్ని ఉన్నాయో చూసుకొని అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు మిగతా వ్యాలెట్స్ అన్ని చూసుకోండి. ఓకేనా? ఓకే సార్. మన అయితే చేయగలుగుతాం కానీ మన కింద ఉన్న వాళ్ళు ఇక చేయాలనుకుంటే ఇట్లా చేస్తలేరు సార్. అది వాళ్ళు 100 చేయాలంటే మెయిన్ ఏంటంటే యాక్టివ్ లో ఉన్న పర్సన్స్ ఏంటంటే ఏదైనా సరే చేయగలుగుతున్నారు, వాళ్ళు అన్యాక్టివ్ లో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే పెట్టుబడి పెట్టి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పెట్టాలంటే ఇబ్బంది కదా. ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా ఏం చేయలేము సార్ మనం. ఇంకా వాళ్ళు ఇంకేదైనా మన వాళ్ళ బాధని అర్థం చేసుకుని మరి సిస్టమ్ ఏమన్నా దానికి తగ్గట్టుగా వాళ్ళ ఫండ్ అనేది వాళ్ళకి రిలీజ్ అయ్యేలాగా ఏమైనా ఆప్షన్ ఇస్తే కనుక బాగుంటది. అదే చూద్దాం.
ఎందుకంటే చాలా ఉన్నాయి సార్, చాలా మంది నా డౌన్లైన్ లోనే ఒక 60 మెంబర్స్ ఉన్నారు సార్. వాళ్ళు ఓన్లీ డిపిస్ కన్వర్ట్ చేశారు కానీ మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ చేయలే, ఏం చేయలే. వాళ్ళకి ఆల్రెడీ చెప్తూనే ఉంటే ఇంకంతే ఇంకా ఓకే సార్ అని వెయిట్ చేస్తున్నారు. అదే చూడాలి సార్ మనం అంతే. అంటే సరే సార్. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నది చిన్న వ్యాలెట్సే కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయమన్నా కానీ వాళ్ళు చేయలేరు కదా. ఇప్పుడు ఖాళీ 100 పీవీసీ మెట ఉంచుకోమంటే కూడా ఉంచుకోలేదు సార్. నేనే ట్రాన్స్ఫర్ అదే చేసేసి వాళ్ళ అకౌంట్ లో ఓపెన్ చేశాను అదే సార్, అదే కొన్ని. నేను అనేది అదే. నాకు తెలుసు సార్ ఆల్రెడీ, ఎందుకంటే మనకి టీం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సార్ టీంలో ఎంత ప్రాబ్లమ్స్ ఏంటి అవుతున్నాయి ఏంటి అన్నది. దాని గురించి మనం ఇంకేం చేయలేం సార్. చూద్దాం మరి సరే సార్. అందరికీ అవకాశం ఉండగా ఏమన్నా కొద్దిగా ఏమన్నా ఆప్షన్స్ ఏమన్నా చేంజ్ చేసి ఓకే టోకెన్ ఫార్మింగ్ అనేది యాక్టివ్ లేకుండా వ్యాలెట్ ఫార్మింగ్ లో వచ్చిన రివార్డ్ అనేది మనం యూటిలైజ్ చేసుకున్న ఆప్షన్ ఇస్తే గనక హ్యాపీ అందరూ, నో ప్రాబ్లం. చూద్దాం మరి అదే ఇప్పుడు ఏం చేయాలి. ఇవి రివార్డ్ లో ఉన్నాయి అవి ఇట్లా మిగిలినవి అవి ఏం చేసుకోవాలి సార్? ఏ సార్ ఫార్మింగ్ లోనా? ఇట్లా ఫార్మింగ్ డీపీలో మిగిలినవి ఇప్పుడు దీంట్లో ఈ అది అకౌంట్ లో ఒక దానికి ఏమైనా 60. ఆప్షన్ ఇస్తారు సార్, దానికి ఏమన్నా సిస్టమ్ తరపున ఆప్షన్ రావాలి. ఎందుకంటే మనకి 15% కూడా ఆపేశారు కాబట్టి అలాగా ఆల్రెడీ అందరికి ఉన్నాయి అక్కడ 60 అని 50 అని లేకపోతే 20 అని 30 అని అలా ఉన్నాయి కాబట్టి దానికి ఏమైనా ఆప్షన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఫార్మింగ్ వ్యాలెట్ పేజ్ ఒకవేళ రిమూవ్ చేయాలనుకున్నప్పుడు మనకి ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం మనం ఫాలో అవడం అంతే. సరే సార్, నైస్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. చూడండి ముందు మీ వ్యాలెట్స్ అనేవి చెక్ చేసుకోండి, ఎన్ని అయితే ఓకే అవుతున్నాయో దాన్ని బట్టి మిగతాయి కావాలంటే అప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకే సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి సార్. సార్ థ్యాంక్ యూ సార్. సింగియం సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మీకు ఎవరికైనా సరే అలాగా ఈథీరియం అని చెప్పేసి అలాగా ఏమైనా డిస్టర్బెన్స్ గా అలాగా నెట్వర్క్ గురించి వస్తే కనుక మీరు ఏం చేస్తారంటే, అంతకుముందు మీరు ఆల్రెడీ స్టార్ మార్క్ ఇచ్చినవి మీరు చేసినవి ఉంటాయి కదా, అవి క్యాన్సిల్ మొత్తం డిలీట్ చేసాను సార్. ఓకేనా? హిస్టరీ అనేది డిలీట్ చేసుకోండి. హిస్టరీ డిలీట్ చేసుకున్నాక అప్పుడు ఫ్రెష్ గా మీరు ఏం చేస్తారంటే టోకెన్ ఫార్మింగ్ అని టోకెన్ స్టేకింగ్ అని మీరు టైప్ చేసుకున్నారనుకో అప్పుడు మీకు బిఎన్బి స్మార్ట్ చైన్ అని టచ్ చేసారనుకో ఆ డిస్టర్బెన్స్ అనేది ఉండదు అనమాట. ఓకే సార్? ఇది ఇప్పుడు అది సేఫ్ వల్ల హిస్టరీ డిలీట్ అవుతలే సార్? అవుద్ది సార్. అది మనకి అక్కడ మనం ఏదైతే టచ్ చేస్తున్నామో ఉం. దాని పక్కనే ఇచ్చాడు మనకి డిలీట్ ఆప్షన్. ఓకేనా? అట్లనా సార్? ఉం. హిస్టరీ డిలీట్ అవుతుంది సార్? అవుద్ది సార్, హిస్టరీ కూడా డిలీట్ అవుద్ది. సరే సార్, థ్యాంక్ యూ. లేదు సార్. సార్ మీకు హిస్టరీ అనేది ఏంటంటే సార్, మీరు ఒకవేళ సర్చ్ హిస్టరీ అని అక్కడ పక్కనే ఉంది చూడండి మీకు ఆప్షన్, దాన్ని డిలీట్ చేశారనుకో మీకు ఉన్న ఇవన్నీ కూడా అంతకుముందు మీరు టైప్ చేసిన హిస్టరీ అంతా డిలీట్ అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే రండి సార్. ఇప్పుడు టీమ్ 2 minutes ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే కనుక క్లియర్ చేసుకోండి. అయిపోయింది సార్ 11 గంటలు. సార్ సార్ చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు మనం స్టేకింగ్ వ్యాలెట్ దాంట్లో చేసాం కదా 1000. సార్ అట్లనే ఇంక ఏరే దాంట్లో స్టేకింగ్ వ్యాలెట్ లో 1000 ఉండయి. అదర్ దేనికైనా చేసుకోవచ్చునా లేదంటే అందులోనే చేయాలనా? సార్ దానికి అదర్ ఆప్షన్ ఉండదు సార్. దానికి అది మనం సెర్చ్ ఉండదా? చేయాల్సింది. దానికి ఉండదు. మీకు స్టేకింగ్ వ్యాలెట్ లో అనేది అదర్ ఆప్షన్ ఉండదు. అది ఏంటంటే మనకు 15% ద్వారా వచ్చినాయి కాబట్టి అవి అదర్ ఆప్షన్ ఉండదు, మనం సెల్ఫ్ చేసుకోవాల్సింది. అది ఒక 1000 చేస్తే 1000 నాటుకు రోజు ఒకటి వచ్చే జనాలు పట్టింది కదా. సరే సార్. అంటే మీకు అంతకుముందు చేసినవి కూడా ఉంటాయి కదా సార్, అంతకుముందు చేసినవి కూడా దాంట్లో ఉంటాయి చేయలేదు. కదా. దాంట్లో లేదు సార్, దాంట్లో ఇప్పుడే కొత్తగా చేస్తే. అవునా సార్? మరి కంపల్సరీ చేసుకోవాల్సింది సార్. ఎందుకంటే అక్కడ ఉన్నా కానీ మీకు నో బెనిఫిట్. మీరు అక్కడ నుంచి చేస్తేనే మళ్ళీ రివార్డ్ లోకి వ్యాలెట్ రివార్డ్ లోకి వెళ్ళి అక్కడ నుంచి రిలీజ్ అవుతూ ఉంటది అన్నమాట. ఓకేనా?
ఓకే ఓకే సార్ అయితే. సరే, అక్కడ నుంచి మనకి రిలీజ్ అవ్వాలంటే కంపల్సరీ మనం చేసుకోవాల్సింది. ఇక్కడ మళ్ళీ అక్కడ ఉంచినా గానీ మనకి నో యూజ్. ఇప్పుడు 500, 600, 700, 200 అట్లా ఉన్నాయి, అవి ఎట్లా సార్ అవి? అది దానికి ఏమైనా ఆప్షన్ ఇస్తారేమో చూడాలి సార్, మనం వెయిట్ ఆహా. చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ 1000 అని పెట్టారు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే 15% కూడా మనకి యాడ్ అయ్యేలాగా ఆప్షన్ తీస్తారు కాబట్టి ఒకవేళ మళ్ళీ ఏమన్నా ఇస్తారా, లేకపోతే మళ్ళీ దీన్ని అందులో ఉన్న ఇదంతా క్లియర్ చేయాలంటే మరి ఏమైనా ఆప్షన్ ఇవ్వాలి కదా, చూద్దాం సార్. మరి కొంతమందికి 50, 60, 100 అలా కూడా ఉంది, మరి అలాంటివి కూడా మరి వ్యాలెట్లని క్లియర్ చేసుకోవాలి కదా. అదే అదే 50 ఉన్నాయి, 90 ఉన్నాయి, 70 ఉన్నాయి, అవును 60 సార్, అవును ఉన్నాయి సార్. అట్లా. అందుకని సంథింగ్ డిఫరెన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంత ముందు ఏంటంటే మనకి 15% అక్కడ యాడ్ అవుతూ ఉండేది కాబట్టి నో ప్రాబ్లం, ఓకే ఈ రోజు కాకపోతే ఒక 10 days తర్వాత అన్నా సరే అవుద్ది అని చెప్పేసి మనం వెయిట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు కదా సార్. ఇప్పుడు అది ఎంత ఉంటే అంతే ఉంటుంది, ఇంకా అది పెరగడం ఉండదు. దాని గురించి ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా 50% ఎందుకు అవుతుంది సార్? అది మన మెటావర్స్ కోసం అట్టి పెడుతున్నాం అన్నారు. అవును సార్, కానీ ఇప్పుడు మెటావర్స్ అనేది ఆప్షన్ తీస్తారు కాబట్టి ఇంకా మనం యూటిలైజ్ చేసుకునే డైరెక్ట్ 95% మనం రిలీజ్ చేస్తున్నారు కదా మనకు ఫండ్ అనేది. అదే 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 నేను మాకు తెలియక అడుగుతున్నాము. అప్పుడు దానికోసం అట్టి పెడుతున్నాం అని చెప్పి అన్నారు, తర్వాత ఇమీడియట్ గా తీసేశారు. అదే దేనికన్నది ఆహా, అంటే కన్ఫ్యూజ్ లో ఉన్నాం. చాలా మంది కూడా మనకి అన్నారు కదా సార్, దానికి అందులో ఉన్న ఫండ్ అనేది మాకు యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం లేదు, ఎప్పుడు తీసుకెళ్తారు మెటావర్స్ కి, మాకు అందులో ఉన్న ఫండ్ అనేది యూటిలైజ్ చేసుకునే ఆప్షన్ కావాలని చెప్పేసి అన్నారు కదా. దాని గురించే వాళ్ళు మరి అక్కడ ఆ ఆప్షన్ అనేది తీసేసి అందులోంచి మనకి డైరెక్ట్ ఫార్మింగ్ లోకి వచ్చేలాగా అదర్స్ కూడా చేసుకునే ఆప్షన్ ఇచ్చారనమాట అక్కడ. సరే సరే సార్, ఓకే ఓకే సార్. అంటే యూటిలైజ్ చేసుకునేలాగా మనకి ఆప్షన్ బిల్ అలా ఇచ్చారు అనమాట. అంటే ఇంకా టైం పట్టవచ్చు, వాళ్ళు అనుకున్న టైం ఇంకా రీచ్ అవ్వచ్చు అలా. థ్యాంక్ యూ సార్ అయితే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఏమన్నా షేర్ చేసుకోవాలా సార్? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవాలా? ఓకే సార్, మరి అయితే టైం కూడా అయింది కాబట్టి ఇంకా మరి కంక్లూడ్ చేసుకుందాం సార్ అయితే. ఓకే సార్, బాయ్ సార్. జై పేర్లెవెన్, జై పీయూష్ మెటా, జై సార్. గుడ్ నైట్ సార్, ఐ లవ్ యూ, గుడ్ నైట్, బై బాయ్.